పిచ్చోడి చేతిలో రాయి అని చెప్పేసి ఒక సామెత ఉన్నది. ఈసారి రాయి రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది. ఆ రాయిని 10వ తరగతి విద్యార్థుల మీదకి విసిరిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ మనం చూడొచ్చు, ఈరోజు ఈనాడు న్యూస్ పేపరు డేటు ఈ రోజుది. ఇందులో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటి అంటే 10 పరీక్షల్లో గ్రేడింగ్ విధానానికి స్వస్తి అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది రాయడం జరిగింది. మనందరికీ తెలుసు, 10వ తరగతిలో గ్రేడింగ్ విధానం అంటే 10 గ్రేడ్స్ అనేవి ఉంటాయి. పాత విధానంలో ఒక్కొక్క సబ్జెక్ట్కి 100 మార్కులు ఇచ్చేవాళ్ళు, 6 సబ్జెక్టులకి 600 మార్కులు ఇచ్చేవాళ్ళు. దాన్ని మార్చేసారు. ఎందుకు మార్చేసారు అంటే స్టూడెంట్స్ మీద ఒక ఒత్తిడి అనేది పడుతున్నది, మానసిక ఒత్తిడి పడుతున్నది. అందుకే మార్చేసి గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ రేవంత్ రెడ్డి, నేను రేవంత్ రెడ్డి చదువుకున్న ఆ టైంలో ఈ 100 మార్కుల విధానం ఉండే అని చెప్పేసి ఆయనకు అదే నచ్చిందేమో, మళ్ళీ అదే పాత విధానానికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఈ ఏడాది నుంచి 100 మార్కులకి రాత పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇది ఉన్నది. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయము, ఉన్న ఫలంగా మార్పులు చేయడంపై విమర్శలు. ఇది ఆల్మోస్ట్ ఆల్ నవంబర్ లాస్ట్, రేపు పొద్దున డిసెంబర్ నెల. అంటే మనకి పరీక్షలకి కేవలం 3.5 నెలలే ఉన్నది. మొత్తం సబ్జెక్టులన్నీ అయిపోయినాయి. అంటే సిలబస్ మొత్తం అయిపోయింది. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్లు కూడా అయిపోయినాయి. కాకపోతే ఇప్పుడు అంటే మనకి పరీక్షలకు కేవలం 3.5 నెలల ముందల ఈ మార్పులు చేయడం మీద ఇక్కడ కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఆ విమర్శలు యాక్చువల్గా నిజం. ఎందుకంటే మార్పులు చేర్పులు చేయాలంటే మీరు విద్యా సంవత్సరం మొదలైనప్పుడు చేయాలి, కానీ ఇష్టం వచ్చినప్పుడు నేను లేచినప్పుడే తెల్లారుతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇక్కడ మనం చూసుకుంటే 10వ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అంతర్గత పరీక్షలకి 20 మార్కులు, చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినండి. అంతర్గత పరీక్షలకి 20 మార్కులు, వార్షిక పరీక్షలకి 80 మార్కులు ఉన్నాయి. మనందరికీ తెలుసు, గ్రేడింగ్ విధానంలో 20 మార్కులు స్కూల్ వాళ్ళే ఇస్తారు. అంటే స్టూడెంట్ పర్ఫార్మెన్సు, అంతర్గత ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్కి, రికార్డుల సబ్మిషన్కి అవన్నీ కలిపి 20 మార్కులు ఇస్తారు. 80 మార్కులకి పేపర్ ఉంటుంది. అది ఇప్పటి వరకు ఉన్న విధానం. ఈ విద్యా సంవత్సరం అంటే 2024-25 నుంచి అంతర్గత పరీక్షలకి మార్కులను కేటాయించే విధానాన్ని ఎత్తివేశారు. అంటే ఇంటర్నల్ ఎగ్జామ్సే ఉండవు. ఓకే, ఇక ఇంటర్మీడియట్ తరహాలోనే మార్కులు ఇవ్వనున్నారు. విద్యార్థులు మార్కులకు సంబంధించి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని 10వ తరగతి మార్కులకి బదులు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మనందరికీ తెలుసు, 100 మార్కులకు బదులు గ్రేడింగ్ విధానం అన్నది తీసుకొచ్చింది. ఎందుకంటే విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని. మరి ఇప్పుడు ఒత్తిడి అయిపోయిందా లేదా ఆ ఒత్తిడి రేవంత్ రెడ్డి కనిపిస్తలేదా తెలియదు, కానీ ఈ గ్రేడింగ్ విధానాన్ని తీసేస్తా అంటున్నాడు. ఒకానొక దశలో ఇంటర్మీడియట్ను ఈ విధానానికి తేవాలని భావించారు. ఇంటర్మీడియట్ని కూడా ఈ గ్రేడింగ్లకు తేవాలనుకున్నారు. ఎందుకంటే గ్రేడింగ్ విధానం అనేది మంచిది కాబట్టి. ఇక మనం చూసుకుంటే తాజాగా గ్రేడింగ్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి 6 సబ్జెక్టులకి పరీక్షలకి 600 మార్కులు ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్లు ఒక్కొక్క సబ్జెక్ట్కి 100 మార్కులు, 600 మార్కులు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే పాఠశాలల విద్యాశాఖలకు ఆదేశాలు ఇచ్చింది. వచ్చే మార్చిలో జరిగే వార్షిక పరీక్షల నుంచి తాజా మార్కులు అమల్లోకి వస్తాయి అని చెప్పేసి చెప్పారు. ఎంత దారుణం అంటే కేవలం 3 నెలల టైం ఉంది. ఇక మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.50 లక్షల మంది 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన 6 నెలల తర్వాత, నిజంగా ఎంత దారుణం అంటే 6 నెలల తర్వాత వార్షిక పరీక్షలకి 3.5 నెలల ముందు పరీక్షా విధానం మార్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు, అసంతృప్తి ఉన్నది, అందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. మనం ఇక్కడ చూసుకుంటే కొంచెం మనం డీటెయిల్లోకి వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి కాబట్టి డీటెయిల్లోకి మనం వెళ్ళాలి. ఇక్కడ చూడండి, విద్యా హక్కు చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులకి నిరంతర సమగ్ర మూల్యాంకన విధానము. ఇది మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విధానం. దీన్ని మనం ఒకసారి ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. సిసిఈ అంటారు ఈ విధానాన్ని. ఇక్కడ మీరు చూసుకుంటే సిసిఈ విధానం అంటారు. అమలవుతుంది. రాష్ట్రంలో దాన్ని 2011 నుంచి అమలు చేస్తున్నారు. ఆ ప్రకారం అంతర్గత పరీక్షకు ఏదైతే ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంటుందో దానికి మనం ప్రాజెక్టులు, రాత పనికి అంటే ఏదన్నా మనకి ఇస్తారు, వాళ్ళు ఇచ్చేటువంటి అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 20 మార్కులు, వార్షిక పరీక్షలకి 80 మార్కులు ఇస్తున్నారు. మనకందరికీ తెలిసిన విషయమే. ఎవరి పిల్లలైతే స్కూళ్ళలో చదువుతున్నారో వాళ్ళకి బాగా తెలుసు. 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులు పేపర్కి ఉంటాయని చెప్పేసి. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకి 20కి 20 మార్కులు వేస్తుండగా ప్రభుత్వ పాఠశాలలో మాత్రం నిఖచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు
అంతర్గత పరీక్షలకు మార్కులు ఉండవు. ఒక్కో సబ్జెక్టు పరీక్షకి 100 మార్కులు ఉంటాయి. సైన్సులో భౌతిక జీవ శాస్త్రాలకు ఒక్కో దానికి 50 మార్కుల చొప్పున కేటాయిస్తారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే సైన్స్లో అంటే జీవశాస్త్రం భౌతిక శాస్త్రానికి 50 అంటే మనం టోటల్గా చూసుకుంటే 600 మార్కులు ఉంటాయి. ఇక్కడ ఒక మంచి మాట చెప్పిండు ఇందులో. ఏమన్నాడు అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు 20కి 20 వేస్తున్నారు మార్కులు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు మాత్రం నిక్కచ్చిగా ఉన్నారు అని చెప్పేసి. అట్లా యాక్చువల్గా ఉండకూడదు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇలాంటి నిర్ణయాలను ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇక్కడ చూడండి ఏంటి ఇప్పుడు ఆ పరీక్షల విధానం మార్చేది అని చెప్పేసి ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. అది మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి నిర్ణయాలను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రకటిస్తే విద్యార్థులు మానసికంగా సిద్ధమవుతారు. కేవలం పరీక్షలకి 4.5 నెలల ముందు వెల్లడించడంపై విద్యారంగ నిపుణులు కొందరు హెచ్ఎంలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్లు కేవలం 3.5 నెలలే టైం ఉంది, ఇప్పుడు మార్చడం మీద ఇక్కడ అసంతృప్తి అనేది వ్యక్తం చేస్తున్నారు. అది తప్పదు. ఇక్కడ మనం చూసుకుంటే పాఠశాలల విద్యాశాఖ నుంచి ఇది చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా చూడాలి మీరు. పాఠశాలల విద్యాశాఖ నుంచి ఆగస్టు 19న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ఎప్పుడు ఆగస్టు 19న ప్రతిపాదన పంపిస్తే 3 నెలల 10 రోజులకి నిర్ణయం తీసుకోవడం గమనార్హము. అంటే ఆ ఫైలు ఆగస్టు 19న పంపిస్తే 3 నెలల 10 రోజులు ఆ ఫైలు ముడి కింద దాచిపెట్టుకొని ఇప్పుడు ఎగ్జామ్లకి 3 నెలలు ఉందనగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా దారుణం. ఇప్పటికే 80, ఇది చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ చూసుకుంటే ఇప్పటికే 80 మార్కులకి సమ్మేటివ్ అసెస్మెంట్ SA1 పరీక్షలు పూర్తయ్యాయి. మనందరికీ తెలుసు SA1 అన్న పరీక్షలు మనం 80 మార్కులకి అది పూర్తయినాయి. ఓకే, నెక్స్ట్ దాదాపు సిలబస్ పూర్తయింది. సిలబస్ దేని ప్రకారం చేసిరు అంటే 20 మార్కులు ఇంటర్నల్, 80 మార్కులు ఎక్స్టర్నల్. దీని ప్రకారం సిలబస్ కూడా పూర్తయిపోయింది. ఒక్కొక్క సబ్జెక్టుకు 4 ప్రాజెక్టుల చొప్పున మొత్తం 7 సబ్జెక్టులకి 28 ప్రాజెక్టులు పూర్తి చేసిరంట. మా జీవితం స్కూల్లో 28 ప్రాజెక్టులు పూర్తి చేశారు బాబు. మొత్తం అయిపోయాక ఇప్పుడు కాదని చెప్పేసి మొత్తానికి మార్చిపడేశారు. మొత్తం ఇక్కడ మనం చూసుకుంటే వాటికి ఎంత సమయాన్ని కేటాయించారు, ఇప్పుడు కీలక మార్పులు చేయడం మంచిది కాదు. ఓకే, ఉత్తీర్ణతపై ప్రభావం పడుతుంది అని రంగారెడ్డి జిల్లాకు చెందిన హెచ్ఎం ఒకరు తెలిపారు. నిజమే కదా. వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇక్కడ మీరు చూసుకుంటే 4 ప్రాజెక్టుల చొప్పున 7 సబ్జెక్టులకి 28 ప్రాజెక్టులు చేసి మొత్తానికి ఇక్కడ SA1 పరీక్షలు కూడా పూర్తయినాయి. మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ మార్పులు చేర్పులు చేస్తే విద్యార్థుల మీద దీనికి నెగటివ్ ప్రభావం పడి ఇక్కడ మనం చూసుకుంటే పరీక్షల ఉత్తీర్ణత శాతం మీద ప్రభావం పడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక హెచ్ఎం గారు చెప్తున్నారు. చాలా మంచి మాట చెప్పిండు పెద్ద ఆయన. ఓకే, CBSE ఎలాంటి మార్పులు చేసినా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రకటిస్తుంది. ఇది నిజమే. అందుకు భిన్నంగా విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తుండడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 పరీక్షల్లో ప్రశ్నాపత్రం సెక్షన్లు, ఏ ప్రశ్నకు ఎన్ని మార్కులు విద్యార్థులకి తెలుసు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో సబ్జెక్టు అంటే 80 మార్కులకి ప్రశ్నాపత్రం ఎట్లుంటుందో విద్యార్థులకు తెలుసు, ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు విద్యార్థులకు తెలుసు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పరీక్షల విధానం మార్చిన విద్యాశాఖ ప్రశ్నాపత్రం స్వరూపాన్ని మాత్రం విడుదల చేయలేదు. అంటే ఇప్పుడు 100 మార్కులకు మార్చారు కానీ ప్రశ్నాపత్రం ఎట్లుంటుందో, అది ఎట్లా కనిపిస్తుందో, ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు ఉంటాయో ఆ డీటెయిల్స్ మాత్రం ఏమీ ఇవ్వలేదు. ఇస్తారులే, ఏముంది, వచ్చే వారమో నెల రోజులకు ఇస్తారంటే బొచ్చు అప్పటికి ఎగ్జామ్సే దగ్గర పడతాయి. ఇంకా స్టూడెంట్స్ మీద ఎంత ప్రెషర్ పడుతుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నిజంగా ఎంత దారుణం అంటే, సరే ఇక నేను మొత్తం గ్రేడింగ్లోకి మొత్తం డీటెయిల్స్లోకి వెళ్ళను కానీ మనందరికీ తెలుసు గ్రేడింగ్ విధానం ఎట్లా ఉండేను. 80 నుంచి 89 వస్తే మనందరికీ తెలుసు A2గా, 90 నుంచి 100 మధ్యలో A1గా మనకి గ్రేడింగ్స్ అనేవి వచ్చేది. అంటే 80 నుంచి 89 మధ్యలో ఎన్ని మార్కులు వచ్చినా కూడా A2నే అంటారు. 90 నుంచి 100 మధ్యలో ఎన్ని మార్కులు వచ్చినా కూడా A1నే అంటారు. అయితే 1 మార్కు కోసం మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ అనేది చేయరు స్టూడెంట్. అంటే ప్రెజర్ అనేది పడదు అని చెప్పేసి గ్రేడింగ్ విధానంలో ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లా 3 నెలల పాటు 3 నెలల 10 రోజుల పాటు ఈ ఫైల్ని మొత్తం పెట్టుకొని ఎట్లాంటి దాని మీద యాక్షన్లు తీసుకోకుండా ఇప్పుడు ఎగ్జామ్ల ముందు ఇంత పెద్ద మార్పు చేస్తే ఏకంగా స్టూడెంట్స్ జీవితాలలో చాలా చాలా పెను మార్పులు వస్తాయి. దీని ప్రభావం అన్నది తప్పకుండా మార్క్స్ మీద పడుతుంది. అందువల్ల ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి దీని మీద. ఇది ఒకవేళ చేయాలంటే మీరు వచ్చే సంవత్సరం
కొత్త మనకి వార్షిక సంవత్సరం మొదలవుతుంది కదా ఎడ్యుకేషన్ ఇది, అప్పుడు చేయండి. అంతేగాని మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తాం, ఎగ్జామ్లకి 3 నెలల ముందు చేస్తామంటే విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. దీని మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేసి ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పడుతున్నారు. తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేసి ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలవాలి కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో యొక్క లింక్ని పంపండి. ఇక మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.